హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా నా ఛానల్ పేరు కేకే స్టైల్ అండ్ యాటిట్యూడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో కీమా బిర్యానీ సింపుల్గా ఎలా చేశానో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా కీమా బిర్యానీకి కావాల్సినవన్నీ పెట్టుకోవాలి. నేనైతే ఒక్కొక్కటి వేస్తున్నప్పుడు చెప్తాను, అందుకనే ఇప్పుడు చూపిస్తున్నాను అంతే. ఓన్లీ వేసినప్పుడు ఒక్కొక్క ఐటమ్స్ చెప్తానండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమాలో ఒక కప్పు పెరుగు వేయాలి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. 2 స్పూన్లు మసాలా ముద్ద, అంటే ఆనియన్స్ అల్లం వెల్లుల్లిపై కలిపి ముద్ద చేసిందండి. 2 స్పూన్లు వేసిన తర్వాత 2 స్పూన్లు గరం మసాలా, 1 స్పూను ధనియా పౌడరు, 1 స్పూన్ ధనియా పౌడరు, 1 నిమ్మ చెక్క పిండి శుభ్రంగా కలపాలండి. మొత్తం అంతా బాగా కలుపుకొని పుదీనా ఆకులు వేసి బాగా కలుపుకున్నానండి. ఇందులో కొంచెం కారం, 3 స్పూన్లు కారం, 1 స్పూన్ ఉప్పు. ఇది ఉప్పు ఎంత కావాలో అంతా మీకు తగినంత వేసుకోండి. నాకైతే 1 స్పూన్ సరిపోద్ది. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక అరగంట పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద బాణీ పెట్టుకొని అందులో 4 పచ్చిమిరపకాయలు వేయండి. ఆనియన్స్ 1 కప్పు, పెద్ద సైజు కప్పు ఆనియన్స్ వేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్ కప్పు టమాటా వేయాలి. ఇది వేసుకున్నాక కొంచెం బాగా కలపండి. కొంచెం మగ్గాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ వేస్తామండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను మసాలా ముద్ద వేసామండి. బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రైస్ కూడా వేస్తాం కదా, రైస్లోకి పడుతుందని. ఇప్పుడు కీమా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసి అందులో వేయాలండి. కీమా అన్నీ కలిపి పెట్టుకున్నది శుభ్రంగా కలపాలి. బాగా కలపండి. కలిపిన తర్వాత కొంచెం అందులో వాటర్ వేయండి. కీమా ఉడికేంతలాగా వాటర్ వేసి కలపండి. బాగా కలిపిన తర్వాత అందులో కొంచెం ఉప్పు సరిపోయింది లేదు చూసి వేసుకోండి. తర్వాత ఒక 1/2 అవర్, గంటైనా మూత పెట్టి ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత రైస్ వేసేసి ఒక అరగంట తర్వాత ఉడికిపోతుందండి. తీసి చూస్తే గుమగుమలాడే కీమా బిర్యానీ రెడీ.